Hello everyone. Welcome to Python Life YouTube channel. Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్ SQL, PLSQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో ఏ టాపిక్స్ ను వదిలేస్తే రిజెక్ట్ అవుతావు. అంటే మనకు ఈ కోర్స్ మీద కంప్లీట్ ఒక అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. కోర్సు నేర్చుకునేటప్పుడు నీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఈ కోర్స్ అనేటువంటి దాన్ని ఎంత టైంలో మనం నేర్చుకోవాలి, అండ్ నేర్చుకున్న తర్వాత ఓకేనా, సో ఎటువంటి జాబ్స్ వస్తాయి, అండ్ జాబ్ వచ్చిన తర్వాత ఎంత శాలరీకి మనం వర్క్ చేయాలి, ఏ కంపెనీస్ అంటే ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేటువంటి కొన్ని డౌట్స్ వస్తుంటాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ మనం చేస్తున్నాం. దీంట్లో వన్ ఆఫ్ ది ఏమని చెప్తున్నాం, ఈ ఎస్క్యూఎల్ టాపిక్స్ ఈ పర్టికులర్ ఎస్క్యూఎల్ టాపిక్స్ స్కిప్ చేస్తే ఇంటర్వ్యూలో రిజెక్ట్ కావాల్సిందే. ఇంటర్వ్యూయర్ యాక్సెప్ట్ చేయడు. ఎందుకండి అంటే ఓకేనా, సో ఈ టాపిక్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా నువ్వు రియల్ టైంలో వర్క్ చేయలేవు. సో ఇక్కడ చూడండి, నేను ఒక స్మాల్ పాయింట్స్ అనేటువంటి చెప్తున్నాను. ఇఫ్ యూ స్కిప్ దీస్ క్రిటికల్ ఎస్క్యూఎల్ టాపిక్స్ యూ ఆర్ ఇన్ రిస్క్ ఇన్ యువర్ ఏంటండి ఇంటర్వ్యూ. సింప్లీ దే కెన్ రిజెక్ట్ యువర్ రెజ్యూమే. ఓకేనా, సో సింప్లీ దే కెన్ రిజెక్ట్ యూ. ఓకేనా, ఇంటర్వ్యూవర్స్ యూజ్ దీస్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ టు సెపరేట్ బిగినర్స్ ఫ్రమ్ ద ట్రూ డేటా ప్రొఫెషనల్స్. అంటే ఈ పర్టికులర్ టాపిక్స్ అనేటువంటిది నీవు ఫ్రెషర్వా లేదంటే నువ్వు ఒక ప్రొఫెషనలా అనేటువంటి దాన్ని కూడా డిసైడ్ చేస్తూ ఉంది. అండ్ మరి ఏం టాపిక్స్ అంటే విండో ఫంక్షన్స్, ఇవి లేకుండా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. ఏంటి విండో ఫంక్షన్స్ అంటే రోనం, అంటే అసలు ఇక్కడ మనకు డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఇన్సర్షన్ ఆర్డర్లో అంటే నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఒక 101 అనేటువంటి రికార్డ్ను ఇన్సర్ట్ చేస్తావు. అండ్ తర్వాత ఏం చేస్తావు, 1010 అనేటువంటి రికార్డ్ను ఇన్సర్ట్ చేస్తావు సెకండ్. ఆ తర్వాత 105 ఇట్లా ఒక డిసార్డర్లో డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తావు. అండ్ అసెండింగ్ ఆర్డర్లో డేటా కానీ డిసెండింగ్ ఆర్డర్లో డేటా అనేటువంటి దాన్ని కానీ నువ్వేం చేస్తావు, ఓకేనా, డిస్ప్లే చేస్తావు. చేసిన తర్వాత ఇప్పుడు ఏ రికార్డుని ఫస్ట్ ఇన్సర్ట్ చేసినావు, ఏ రికార్డు తర్వాత ఇన్సర్ట్ చేసినావు అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఏం యూజ్ చేయాలి, రోనం అనేటువంటి ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఈ రోనం అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ కు ఏ రో ఎప్పుడు ఇన్సర్ట్ అయ్యింది, దేని తర్వాత ఏ రో అనేటువంటిది ఇన్సర్ట్ అయ్యింది అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో తర్వాత ర్యాంక్ అనేటువంటిది, డెన్స్ ర్యాంక్ అనేటువంటిది, లీడ్ అనేటువంటిది, ఓకేనా, ఎల్ఏజీ లాగ్ అనేటువంటిది. సో ఇటువంటి కమాండ్స్ విన్న నువ్వు కంపల్సరీ ఓకే మాక్సిమం క్వశ్చన్స్ అనేటువంటిది ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కమాండ్స్ ను ఇటువంటి టాపిక్స్ ని మిస్ చేయకూడదు. అండ్ ఆల్సో నెక్స్ట్ సమ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండ్ లైక్ ఇండెక్సెస్ అనేటువంటి వాటి మీద, డెన్స్ ఇండెక్సెస్ అనేటువంటి వాటి మీద నీకు కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సో ఇది సెకండ్ టాపిక్. అండ్ తర్వాత సమ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సబ్ క్వైరీస్ మీద ఓకేనా నీకు కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా, సబ్ క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వైరీ, రైట్. సో డి సబ్ క్వైరీ కానీ అండ్ సమ్ కాంప్లెక్స్ క్వైరీస్ మీద కానీ, ఆపరేటర్స్ మీద కానీ, వ్యూస్ మీద కానీ నీకు కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ టాపిక్స్ అనేటువంటి వాటిని నీవు మిస్ చేయకూడదు. ఒకవేళ వీటిని మిస్ చేసినవు అంటే యు ఆర్ రిజెక్టెడ్ ఫ్రమ్ ఇంటర్వ్యూ. అండ్ తర్వాత సమ్ అడ్వాన్స్డ్ జాయిన్ కాన్సెప్ట్స్. ఎందుకు జాయిన్స్ నేర్చుకోవాలి అంటే డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టేబుల్స్, నాట్ ఇన్ సింగిల్ టేబుల్లో డేటా అనేటువంటిది స్టోర్ చేయం మనం.
డిఫరెంట్ టేబుల్స్ లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తాం. తర్వాత ఎందుకు రీజన్ అంటే టు అవాయిడ్ ద డూప్లికేట్ అండ్ టు అవాయిడ్ ద బట్ సెక్యూరిటీ, వాటిని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామండి అంటే డేటా అనేటువంటి దాన్ని డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ చేస్తాం. మరి స్టోర్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? ఓకేనా, జాయిన్ చేయాలి. ఎందుకండి అంటే టు జనరేట్ ద రిపోర్ట్స్. ఓకేనా, మల్టిపుల్ టేబుల్స్ ను ఒకే దగ్గర జాయిన్ చేయాలి. మరి జాయిన్ చేయాలంటే ఎటువంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి లైక్ ఫుల్ అవుటర్ అండ్ లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్ అండ్ సెల్ఫ్ జాయిన్, ఈక్వి జాయిన్ అనేటువంటి కమాండ్స్ ని యూజ్ చేసి ఓకేనా మనం ఏం చేస్తామండి అంటే ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏదైతే విండో ఫంక్షన్స్ ఉన్నాయో అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఉందో అండ్ సమ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అండ్ వాటి మధ్యలో సబ్ క్వైరీస్ కావచ్చు అండ్ వ్యూస్ కావచ్చు అండ్ నెక్స్ట్ జాయింట్స్ కావచ్చు. సో వీటిని మిస్ చేయకుండా ఓకేనా, మిస్ చేసినవు అంటే యూ విల్ మిస్ ద జాబ్. మరి ఇప్పుడు ఓకే, ఈ టాపిక్స్ నేను నేర్చుకోవాలి అంటే ఎక్కడ నేర్చుకోవాలి అంటే దీనికోసము పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ప్రొవైడింగ్ బిగినర్స్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ pythonlife.in/oracle-live.html అనేటువంటి ఓకేనా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి అండ్ ఇక్కడ ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే కోర్సు డీటెయిల్స్ తో పాటు ఇక్కడ కోర్సు సిలబస్ అనేటువంటిది నీకు విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి 1 by 1 చాప్టర్ ను మీరు ఎక్స్పాండ్ చేస్తూ ఓకేనా చూడండి ఎంత కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఎంత డ్యూరేషన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత రియల్ టైం ఓరియంటెడ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. సో ఓకేనా, మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ బ్యాక్గ్రౌండ్ లైక్ ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. బిఎస్సి, బిఏ, బీకామ్ ఓకేనా అండ్ ఎనీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ లైక్ సిఎస్సి అండ్ సిఎస్సి, ఏఐఎంఎల్, ఈసిఈ ఎనీ బ్యాక్గ్రౌండ్ పర్సన్స్ కెన్ లెర్న్. అండ్ నెక్స్ట్ సో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఓకేనా ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్ట్రాంగ్ ప్రొఫైల్ అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సును మీరు పెట్టుకున్నారు అంటే అండ్ జావా విత్ ఒరాకిల్ అండ్ పైథాన్ విత్ ఒరాకిల్, డెవాప్స్ విత్ ఒరాకిల్, సో ఇటువంటి ఓకేనా కాంబినేషన్ అనేటువంటిది ఓకేనా ఎవర్ గ్రీన్ అండ్ నెవర్ సీ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.